సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఆరోగ్యం ఊరికే రాదు, అవగాహనతోనే వస్తుంది అనేటువంటిది నా సిద్ధాంతం. అవగాహనను పెంచే కార్యక్రమంలో ఎన్నో రకాలైనటువంటి అవగాహన ఎపిసోడ్స్ని మీకు నిరంతరం అందిస్తూ వస్తున్నాను. అలాగే ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి పాయింట్ ఏంటంటే వాటర్. ఈ వాటర్ అనేటటువంటిది మన శరీరంలో దాదాపు 75% పైబడి వాటర్ ఉంటుంది. అంటే ఒక సెల్కి కూడా కావలసింది మోర్ దెన్ 75% వాటర్ మాత్రం చాలా అవసరం. అంటే ఈ సెల్కి కావలసినటువంటి వాటర్ ఒకటే కాదు దానికి ముఖ్యం. ఆ వాటర్లో కొన్ని రకాలైనటువంటి మినరల్స్ ఉంటేనే ఆ యొక్క సెల్ అబ్జార్ప్షన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సెల్ అబ్జార్ప్షన్ జరగాలంటే ఏమవుతుంది అని అంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ లోపల మనం గడియ వేసుకుని రండి సార్ అంటే వస్తారా లోపలికి, మీరు డోర్ తీయాలి కదా అని చెప్తారు. అట్లాగే మన సెల్ చుట్టూరు కనుక వాటర్ ఉండి కూడా సెల్లోకి వాటర్ ప్రవేశించట్లేదు అనడానికి కారణం ఏంటంటే, ఆ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ లోపలికి రావాలంటే, సెల్ లోపలికి అబ్జార్ప్షన్ జరగాలంటే ఈ యొక్క మినరల్స్ అనేటటువంటివి ఉండాలి. అంటే మనం తాగేటటువంటి వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేవా అనేటటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత మందే. ఏదో వాటర్ తాగుతున్నాం కదా అని తాగటం కాదు. మన శరీరానికి కావలసినటువంటి మినరల్స్ అన్నీ కూడా మనం సమృద్ధిగా మన వాటర్ ద్వారానే ఇవ్వగలుగుతాం. అటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో మనందరం కూడా ఆర్ఓ వాటర్కి అలవాటు పడిపోయి, ఆర్ఓ వాటర్లో ఉండేటువంటి టీడీఎస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 10 నుంచి 12కి పడిపోయాయి. అంటే మనం శుభ్రపరుస్తున్నామని అనుకుంటున్నాం వాటర్ని. శుభ్రపరుస్తుతో పాటు మన శరీరానికి కావలసిన మినరల్ని అన్నీ కూడా తీసివేస్తున్నాం అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. సో శుభ్రపరచడం ఒకటే టార్గెట్ కాదు మనకి. బ్యాక్టీరియాస్ని, వైరస్ని కిల్ చేయటమే మనకు బాధ్యత కాదు, లేదా సస్పెండెడ్ పార్టికల్స్ని తీసేయటమే ఒకటే మన ఎయిమ్ కాదు. మన శరీరానికి కావాల్సిన మినరల్స్ని కూడా తీసేస్తున్నాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. శరీరంలో కనుక కావాల్సినటువంటి మినరల్స్ వాటర్ ద్వారా అందకపోతే మీరు తాగేటటువంటి వాటర్ విషంతో సమానం. పని చేయట్లేదు కదా, మీరు వాటర్ తాగినంత మాత్రం పని చేయట్లేదు. దానికి కండక్టివిటీ చూస్తే కూడా కండక్టివిటీ ఫెయిల్ అవుతుంది. వాటర్లో ఈవెన్ కరెంట్ కూడా పాస్ అయిన పరిస్థితుల్లో ఉంటుంది. సో అంటే ఆ మినరల్స్ లేకపోవటం వల్ల ఆ వాటర్ కంప్లీట్గా నెగిటివ్ వాటర్గా ట్రీట్ చేస్తాం. మరి మనం పాజిటివ్గా ఉండాలని, ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా ఉండాలని అనుకుని రోజుకు 2 నుంచి 3 లీటర్లు నెగిటివ్ వాటర్ తాగితే పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన ఆరా ఎక్కడ పెరుగుతుందండి? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు తాగే వాటర్లో మినరల్స్ లేనటువంటి వాటరే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మా సెల్ హెల్త్లో ఒకటి CMD డ్రాప్స్ అని చెప్పి ఒక చక్కటి దానికి పరిష్కారం వచ్చింది. దాదాపు 64 మినరల్స్ ఉన్నటువంటి ఒక 30 to 60 ml డ్రాప్ మన బాటిల్ని మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక 10 డ్రాప్స్ని కనుక మీరు 1 లీటర్లో కనుక వేస్తే దాదాపు మీ TDS లెవెల్స్ 150 నుంచి 200కి వెళ్తుంది. అంటే ఇక్కడ యాజ్ పర్ BIS స్టాండర్డ్ ప్రకారం కానీ, WHO స్టాండర్డ్ ప్రకారం కానీ ఎక్సలెంట్ వాటరు అని చెప్తే కనుక మనకి TDS వాల్యూ 250 ఉండాలి. ఆల్కలైనిటీ కూడా స్వయంగా నేను చూసింది ఏంటంటే, ఆల్కలైనిటీ మోర్ దెన్ 8.2 to 8.5కి వెళ్తుంది. ఈ 3 కూడా చాలా ఎసెన్షియల్ అండి. సో కాబట్టి ఒక్కసారి మీరు కొనకపోయిన సెకండరీ కానీ దీని మీద అవగాహన అనేటటువంటిది పెంచుకోవటం చాలా ఉత్తమం. కాబట్టి మీరు ఈసారి మా సెల్ హెల్త్ సెంటర్కి వచ్చినప్పుడు తప్పకుండా దాని డెమో అయితే తీసుకోండి. అసలు ఏం జరుగుతుందో చూడండి. మీరు ఇంటి దగ్గర నుంచి మీ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మా సిబ్బంది మీకు మీ వాటర్ను కూడా మా సమక్షంలో చెక్ చేస్తారు. మీ వాటర్ని చెక్ చేయండి. అట్లాగే ఈ CMD డ్రాప్స్ వేసుకున్న తర్వాత కూడా మీ వాటర్ని చెక్ చేయండి. ఎలా ఉందో చూడండి. వాటర్ మీద అవగాహన పెంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి సెల్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ అండి.